మెడికల్ షాపులు ఉన్నాయి కదా అని ఏవి పడితే అవి తెచ్చుకొని వేసుకో. అందం కోసం వాడే టాబ్లెట్లైనా తీసుకునే ఇంజెక్షన్లైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. కాంటాలగా ఫేమ్ షెఫాలి మరణంతో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ రియాక్షన్స్ పై ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మరీ ముఖ్యంగా 3 అక్షరాల ట్రీట్మెంట్ అందరి నోళ్లలోనూ నానుతోంది. అసలేంటి బొటాక్స్? ఎవరైనా చేయించుకోవచ్చా? ఆ ఇంజెక్షన్తో లాభం ఏంటి? తేడా వస్తే జరిగే నష్టం ఏంటి? ముడతలు మాయమవుతాయా? ఆ మెరుపు అలాగే నిలిచిపోతుందా? బొటాక్స్ ట్రీట్మెంట్ కి ఎందుకంత క్రేజ్? అందంగా కనిపించాలని, ఆ మెరుపు 10 కాలాల పాటు నిలిచిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. మగవాళ్లే మేకోవర్పై శ్రద్ధ చూపిస్తున్న ఈ రోజుల్లో అమ్మాయిలు ఆ విషయంలో ఓ అడుగు ముందుంటారు. సహజ సౌందర్యంతో సరిపెట్టుకోవడం లేదు చాలా మంది. మెరుపు తీగల్లా మారిపోవాలనుకుంటున్నారు. అందానికే అందంగా నిలిచిపోవాలనుకుంటున్నారు. బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఎన్నో రకాల చికిత్సలున్నా చర్మం యవ్వనంగా కనిపించేందుకు బొటాక్స్ ట్రీట్మెంట్ కి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బొటాక్స్ చర్మంలో ముడతలు, గీతల్ని తగ్గించే ఇంజెక్షన్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ లో మొదట మొహంపై నంబింగ్ క్రీమ్ రాస్తారు. ప్రత్యేక నీడిల్తో చర్మం మీద ఇంజెక్షన్ చేస్తారు. ఈ ప్రక్రియ 20 నుంచి 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. ట్రీట్మెంట్ పూర్తి కాగానే అద్దంలో మొహం చూసుకుని అంతా మురిసిపోతూ ఉంటారు. కానీ ఆ మెరుపు, నునుపు జీవితకాలం ఉండవు. బొటాక్స్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ప్రభావం కేవలం 8 నుంచి 12 నెలలు అంతే. మరి తరువాత అంటే మళ్లీ ఇంజెక్షన్ పొడిపించుకోవడమే. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ లో అత్యంత పాపులర్ ఈ బొటాక్స్. ఇది చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్. చర్మ సౌందర్యం కోసం ఈ ఇంజెక్షన్ వినియోగించడానికి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ 20 ఏళ్ల క్రితమే అనుమతి జారీ చేసింది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజిన్ తగ్గడం మొదలవుతుంది. అయితే ఈ ఫిల్లర్ సాయంతో కొలాజిన్ ని తిరిగి చేర్చడం ద్వారా ముఖం యవ్వనంగా కనిపిస్తుంది అంటారు నిపుణులు. అయితే బొటాక్స్ ప్రమాదకరంగా మారిందని 2024 ఏప్రిల్లో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరించింది కూడా. అమెరికా సిడిసి నివేదిక ప్రకారం 29 నుంచి 50 ఏళ్ల వయసున్న 22 మంది మహిళల్లో బొటాక్స్ వల్ల ప్రమాదకరమైన రియాక్షన్స్ వచ్చాయి. వారిలో 11 మందిని ఆసుపత్రిలో చేర్చాల్సొచ్చింది. అందులో 6గురిలో బొటాక్స్ ఇంజెక్షన్స్ లోని టాక్సిన్స్ నాడీ వ్యవస్థలోకి వ్యాప్తి చెందినట్లుగా గుర్తించారు. కళ్ళు మసకబారడం, కంటి రెప్పలు వాలిపోవడం, ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది పడటం, నోరు పొడిబారిపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, అలసట వంటి లక్షణాలు వారిలో కనిపించాయని సిడిసి తెలిపింది. కాకపోతే వారంతా ఇళ్ల దగ్గర, అనుభవం లేని వారి దగ్గర ఇంజెక్షన్స్ తీసుకున్నట్టు సిడిసి వెల్లడించింది. బొటాక్స్ ట్రీట్మెంట్ తో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. బ్రైట్నెస్ పెరుగుతుంది. నుదుటి మీద, కళ్లపైన ముడతలు తగ్గించడానికి ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. బొటాక్స్ ట్రీట్మెంట్ తో మొహంపై అధికంగా చెమట పట్టే సమస్య కూడా తగ్గిపోతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గించుకోవడానికి చాలా మంది ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అందుబాటులో డాక్టర్స్ ఉన్నారని, హాస్పిటల్స్ లో ఇంజెక్షన్స్ దొరుకుతున్నాయని పొడిపించుకుంటూ పోతే ప్రమాదం. దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల కొన్నిసార్లు తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మైగ్రేషన్ సమస్య ఉన్నవారికి ఈ బొటాక్స్ ఇంజెక్షన్ తో హెడ్ఏక్ తప్పదు. ముఖం, పెదవులు, గొంతులో వాపుతో పాటు అలర్జీ వంటి రియాక్షన్స్ కనిపించే ప్రమాదం కూడా ఉంది. బొటాక్స్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు శ్వాస సమస్యల్ని కూడా కలిగిస్తుంది. మళ్లీ దానికోసం సెపరేట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. తప్పదు మరి. అందం కోసం ఆరాటపడితే సైడ్ ఎఫెక్ట్లకి కూడా సిద్ధంగా ఉండాలి.